యేసుని నేను మొదటివాడిని కడపటివాడిని ముతుడై తిరిగి లేచితని ప్రకటన గ్రంథంలో తేటగా చెప్పాడు కదా. ముతుడై లేచింది ఎవరు? ముతుడై లేచింది ఎవరు? మొదటివాడెవరు? మొదటివాడు యెహోవా కాడా? ముతుడై లేచింది యేసు కాడా? కడపటివాడు ఎవరు? ఈ కడవరి దినముల్లో మరి తొలకరి కడవరి వర్షంగా వచ్చిన పరిశుద్ధాత్మ కాదా? గమనించండి. మరి దేవుణ్ణి కూడా మీరు వేరు చేసి సిద్ధాంతాల కోసం జ్ఞానం కోసం పిచ్చి పిచ్చి బోధలు చేసుకొనవద్దు. దేవుడు మూడు విధాలుగా మరి విధులు నిర్వర్తించాడు కానండి మనం ఇక్కడ వివాదం రేపుకుంటానికి కాదు. గమనించండి, మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. అపవిత్రులకు అన్ని అపవిత్రులమే, విశ్వాసులకు మరి అన్ని పవిత్రులే అని చెప్తున్నాడు. కాబట్టి నీ విశ్వాసం బట్టి, నీ బలహీనమైన విశ్వాసం బట్టి నీతో పాటు తండ్రి అంటే తండ్రి, కుమారుడు అంటే కుమారుడు, అవును పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ అనవలసి వస్తుంది. కాబట్టి అండి అలా బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వాక్యాలు నేర్చుకునేటప్పుడు ఆ బలహీనమైన పరిస్థితిలోనే మనం వారికి చెప్పవలసి ఉంటుంది. బలమైన వారము ఎవరికి తెలుస్తుంది? బలమైన వారు ఎదిగిన వారికే తెలుస్తుంది. కాబట్టి అండి చాలా మంది యేసుని శిష్యులుగా అయ్యారు కానీ పరిపూర్ణమైన దేవుడిగా మరి అంగీకరించింది అక్కడ నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని పేతురు చెప్తున్నాడు. మరి ఇక్కడ ఈ అన్ని నామాల కంటే పైనామంగా ఆయనకు అనుగ్రహింపబడిందంట. మరి ప్రతి మోకాలు యేసునామం వంగాలంట. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మినని చెప్తున్నాడు. గొప్పవారితో పాలు పంచిపెడుదును, గనులతో అతడు కొలసము విభాగించుకున్న విధంగా మరి ఈ రకంగా ఆయన మరి అన్ని నామాల కంటే పైనామంగా హెచ్చించబడి మరి సర్వ లోకములో తనకున్న అధికారం అంతటిని మరి యేసుకు ఆయన అప్పగిస్తాడు. చూడండి, సమస్తము మరి తనకు లోబర్చేవానికి ఆయన లోబడ్డాడు. పాపమెరగన ఆయన పాపముగా చేయబడ్డాడు. అవమానాన్ని లక్ష్య పెట్టాడు. పాపాత్మను తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెవలే బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెవలే మౌనంగా ఉండెను. అతడు నోరు తెరవలేదు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చెప్తున్నాడు. అన్యాయపు తీర్పు నొందిన వాడే కనపబడిను అని చెప్తున్నాడండి. మనం ఇక్కడ చూస్తుంటే అతనికి తుణీకరింపబడిన వాడు ఆయనను, అతడు సొగసైన స్వరూపమైన లేదు, మనుషుల చేత విసర్జించబడిన వాడే ఆయనను, వ్యసనాక్రాంతుడిగా ఉన్నాడు, అతడు నలగొట్టెడు యెహోవాకి ఇష్టమైనను అని ఇక్కడ చెప్తుంది. నిత్యముగా ఆయన మన రోగములను భరించును. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, మరి శ్రమ పెట్టబడి బెదిరింపలేదు. ఆయన ధనవంతుడై మన నిమిత్తము దరిద్రుడయ్యారని చెప్తున్నాడండి. మనం చూస్తుంటే సిలువ మీద మాటల్లో ఈ రకంగా చిత్రబద్ధ అయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు దేవాలయ తిరగా చిరిగిపోవడము, బండలు బద్దలవ్వడము, సమాధుల్లోండి మనుషులు లేవడం మనకు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ మీద 7 మాటలు మరి 10 ఆజ్ఞలతో సమానం ఉంది. అలాగే 10 ఆజ్ఞలే కాకుండా సిలువ మీద మాటలు మనం చూస్తే కొండ మీద ప్రసంగంతో సరిపోతుంటాయి, ఆత్మ ఫలాలతో కూడా సరిపోతాయి. సిలువ మీద మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమని చెప్తున్నాడు. లోకాసు వార్త 24, 23, 34 వచనమండి. కాబట్టి అండి లోకాసు వార్తలో చెప్పిన తండ్రి వీరెవరు, వీరేం చేస్తున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించమనే మాట మనకు కనబడుతుంది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు అని అంటున్నాడు. ముందల క్షమాపణ చేశాడు. ఎవరి నిమిత్తమో? మరి ఆ సైనికుల నిమిత్తమో, మరి వారందరి నిమిత్తము క్షమాపణ చెప్పాడు. కానండి ఇక్కడ గమనిస్తే వీరు ఎరగరు అనే మాట ఇక్కడ మనం ఎంత విస్తారంగా చెప్పుకోవాల్సిన అంశంలో ఎరగరు అనే మాట గురించి మనం నేర్చుకుంటే చాలా ఆశీర్వాదం పొందుతాం. ఎరగరు అనుకుంటేనే మనం క్షమించగలం, ఎరుగుతున్నారు అనుకుంటే క్షమించలేం. ఈ విషయం మనం గమనించండి. మనం ఏదైనా ఆ యొక్క ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఈ సిగరెట్ పెట్టి మీద ఉండే బొమ్మను చూసి మనం దాన్ని మరి ఇంకా వాళ్ళు ఎలాగ కాలుస్తారో అనుకుంటే ఎరిగి కాలుస్తారు. వారు ఆ బొమ్మ చూసి కూడా కాలుస్తారు. వారికి తెలుసు కదా అటువంటి ప్రమాదమని. ఎందుకని ఎరిగినా చేస్తారో అలాగే వారు మరి ఎరగడం అంటే కేవలము శరీర సంబంధమైన హృదయ సంబంధమైన అవగాహన కాదు, ఆత్మీయంలో లోతైన గ్రహింపు, వారి భయము కలిగి సంపూర్ణంగా వాటిని అసహించుకోవడం అనేదే ఎరుగుట. కాబట్టి అండి ఇక్కడ చూస్తుంటే మరి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని, నిన్ను దూషించేవారిని, నిన్ను అవమానపరిచేవారిని, నిన్ను కొంటి మాట్లాడేవారిని, చాటు మాటలు అనేవారిని ఎరగరు అని నువ్వు అనుకోవాలి. ప్రభు దయాళుడని నువ్వు రుచి చూసిన ఎడలా నువ్వు
సమస్త కపటము, దూషణ, అల్లరి, అసూయ, ద్వేషము అనే వాటిని, పులిసిన పిండి నువ్వు తూసివేసుకుంటావు. నిజంగా నువ్వు ప్రేమను అనుభవిస్తే, ఆ దేవుడి యొక్క దయాళుడనే రుచి చూస్తే, ఉత్తముడనే రుచి చూస్తే, ఆ ప్రేమను, తీపిని, నీ ప్రేమను రుచి చూసి నన్ను నేను మర్చిదినయ్యా అని, అయ్యో ఇతరులకి ఈ స్థితి తెలియదే, అయ్యో ఈ బిడ్డ తప్పుదారిలో ఆనందం అనిపిస్తుంది, అయ్యో నన్ను హింసించి ఈ రకంగా శాపం పొందుతుందే అని యేసు ప్రభువుకి ఎలాగైతే అయ్యో ఈ బిడ్డలు నశిస్తారనే వేదన కలిగిందో, నీకు కూడా అటువంటి మనసు కలుగుతుంది నువ్వు రుచి చూస్తే. కాబట్టి నువ్వు ఎరగరు అనుకోవాలి. తెలియక వారు దూషిస్తున్నారని అంటే వారు అలాగా వినోదించడము, అలా కోపపడకుండా ఉండడము వారికి తెలియదు. అలా కోపపడకుండా ఉండడం తెలియదు, అలాగ మాటలతో హింసించకుండా సహించడం కూడా వారికి తెలియదని, నీవే వారి పట్ల వారికి శిక్ష కలుగుద్దని జాలిపడాలి. మనం చూస్తుంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని 2వ వచనం అండి. ఈ 2వ వచనంలో చూస్తే లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఉందండి. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఇక్కడ ముఖ్యాంశము మనం ఎంతో చెప్పుకోవచ్చు, పరదేశుల గురించి చెప్పుకోవచ్చు, ఆ శిలువ మీద దొంగ గురించి చెప్పొచ్చు, ఆ శిలువ మీద దొంగ ఏ రకంగా అన్నాడో మాటలన్నీ చెప్పుకోవచ్చు. కానండి నాతో కూడా అనేది ముఖ్యం. ఇక్కడ నాతో కూడా అనేటప్పుడు చాలా మందికి బాధ వస్తుంది. నాతో అంటానికి, నా బిడ్డతో నాతో అంటానికి ఇష్టపడరండి. సేవకులు సైతం ఓరవలేరు. నేనొక్కడనే నా ప్రత్యేకత కనబడాలి అని చూస్తారండి. నీవు నాతో కూడా అనే మనసు ఉండటానికి ఇష్టపడరు. కాబట్టి మనం చూస్తే ఏబేలు ఎందుకు చనిపోయాడు మరి గమనించండి. అసూయ ఘోరమైన పాపం. మనతో కూడా ఇతరులకు పాలు కలగాలంటే లోభత్వము పోగొట్టుకోవాలి. ఇంత దేవుడి సన్నిధిలో నాతో పాటు ఆయన పరదేశంలో ఉండాలని కోరుకోవాలి. కాబట్టి ఏ విషయంలోనూ ఈ విషయం గురించి ఇంకా విస్తారంగా మనం చెప్పుకోవచ్చు. మన ఆస్తి విషయంలో కానీ, మన పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ, మన తలాంతుల విషయాల్లో కానీ మౌనంగా మరి సహించగలమా? అది ఉదాహరణ మనం చూసుకున్నాం. ఉదయం వచ్చిన పనివారికి, సాయంత్రం వచ్చిన పనివారికి ఒకటే కూలి వచ్చినప్పుడు మరి ఆ సాయంత్రం వచ్చిన పనివాడు ఎంత ఉద్రేకపడ్డాడు గమనించండి. నాతో కూడా అని, నేను పొద్దున్నుంచి వచ్చాను, నాకు సామర్థ్యం ఉంది, నేను ఇంత కష్టపడ్డాను, నాకు న్యాయము, నీకు ఎలాగ న్యాయము అని ఈ దొంగ మీద అనలేదు. కానీ అటువంటి జాలి, కనికరము కలిగి ఉండాలండి. నీవు నాతో కూడా అని ఆ చివరను 3 గంటలు వచ్చిన వానికి ఒక ధ్యానారం ఇచ్చినప్పుడు కడుపు మంటతో అడగకుండా మౌనంగా ఉంటే ఆ యజమానుడు ఎంత మంచివాడంటే ఆ మంచివాడి దగ్గరే పనిచేస్తుంటే దీర్ఘకాలము అతడు తన జీవితంలో వచ్చే ప్రతి అవసరతలోనూ అన్ని సందర్భాల్లోనూ ₹1000 కూడా ఆయనకు ఉచితంగా ఇవ్వగలడు. అటువంటి ఆ దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన ఎంతైనా మంచివాడు, ఆయన పక్షపాతము లేనివాడు. మనం ఓపికతో కనిపెట్టుట మంచిది. మనం ఈ రకంగా చూసుకుంటే, ఈయన ప్రేమ గురించి మనం చూసుకుంటే, మరి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు మరి ఆ యొక్క దూడను వధించి మరి విందు చేసినప్పుడు అన్న అలిగిన దాంతో సమానం. చూడండి, నేను ఎప్పుడు నీతో కూడా ఉన్నాను, నేను ఎంతో కష్టపడ్డాను, నా కోసం ఎప్పుడైనా ఇలా చేసావా అంటున్నాడండి. నీవు నాతో కూడా అనే మనసు. ఈ తమ్ముడు చచ్చిపోయి దొరికిను, తప్పిపోయి దొరికినని నీవు నాతో కూడా అనే మనసు నీ ఇతరులతో అన్ని విషయాల్లో అసూయను జేదించి నువ్వు ఇతరులకు పంచాలి. అదే హిందువుల్లో వేదము దానమే పరలోకం ఇస్తుందని. నువ్వు ఈ రకంగా ఇతరులు నీతో కలుపుకోవాలి. కాబట్టి ఈ స్వార్థము మానాలి. 3వది బాధ్యత అండి. ఈ బాధ్యత, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అండి. కాబట్టి అనేకులు సేవకురాళ్ళుగా కూడా తమ బాధ్యతలను విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి సేవ చేస్తుంటారు. బాధ్యతలు విడిచిపెట్టి సేవ అంటుంటారు. అంతేకాకుండా మనం చూస్తుంటే ఇక్కడ బాధ్యత ఈ ఆఖరి సమయంలో తల్లికి బిడ్డను అప్పగిస్తున్నాడు, బిడ్డకు తల్లిని అప్పగిస్తున్నాడు. తనకున్న వేదన మరి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఎదురుగా కనబడుతున్న వారిని బూతులు కూడా తిడతారంట. ఆ రోమీయులేసే హేయమైన ఈ శిలువ మరణము భయంకరమైన మరణం అండి. దాదాపు 2-3 రోజులు కూడా బతుకుతారు. మరి 2-3 రోజులు బతకమై ఎంతో వేదన చెంది మరి చనిపోవలసిన ఈయన కేవలము దాదాపు 6 గంటలు మాత్రమే సిలువేసి బతికి ఉన్నాడు. మరి ఇంత వేదనలోనూ గంధపు చెక్కను నరికితే ఏ రకంగా సుగంధమే వస్తుందో ఆ రకంగానే ఆయన మంచి మాటలే పలికాడు. అంతేకాకుండా సిలువ మీద ఉండి కూడా బాధ్యత నెరవేర్చాడు. మచ్చర పడలేదు, వ్యసన పడలేదు. చాలా మందికి మచ్చరము, వ్యసనము, వేదన కలుగుద్ది. గమనిస్తున్నారా? మనం ఇంటిలో ఉన్నప్పుడు ఒక పేషెంట్ ఉంటే మిగతా వాళ్ళంతా విందు చేసుకుంటున్నప్పుడు అతను కలిగే పరిస్థితిలో తన
మనకు ఆ సౌకర్యం కలగలేదని ఎంత స్వార్థపూరితమైన ఆలోచనలతో మరి స్వార్థమైన శరీరాశలతోనూ వారు స్నేహాలతో ప్రేమగా ఉంటే ఎంత బాధ వస్తుంటుందో, ఇతరులు స్నేహంగా ఉంటే ఎంత బాధ కలుగుతుందో. బావమరిది ఇల్లు కట్టాడని మరి ఇంకో మరి బావగారికి ఏమండి ఏదో జబ్బు చేసి మంచంకి ఎక్కాడట. ఆ రకంగా కాకుండా బాధ్యత కలిగి ఒకరి ఏళ్ళ ఒకరు మనం బాధ్యత కలిగి సువార్త చేయాలి. 4వ వచనం చూస్తే 27 మత్తయి సువార్త 46వ వచనమండి. దీన్ని చూస్తే నా దేవా నన్నేలా చేయి విడిచితివి. గమనించండి, ఇది 4వ వచనం కదా. మరి 4వ ఆజ్ఞ ఏంటి? 4వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా మరి ఆచరించాలనేది. మరి ఈ పరిశుద్ధంగా ఆచరణ దేవుడి సన్నిధిని కలిగి ఉండాలనేది. ఇక్కడ 4వ వచనం ఏంటి? నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అంటే దేవుడి సన్నిధిని కోల్పోయినట్టు అనుభవం పొందాడు. కాబట్టండి పాపం ఎరగనైనా పాపంగా ఎంచబడి మరి క్షణమాత్రమే నేను విడిచితుననే విధంగా అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఎంతో వేదనతో నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని చెప్తున్నాడండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి, నీ సన్నిధిలో నేను ఉంటే నీ కృప జీవం కంటే ఉత్తమని, నరకంలోకి వెళ్ళినా నిత్య జీవం పొందొచ్చని అంటున్నాడు. అందుగురించి మోషే అన్నాడు, నీ సన్నిధి రాకపోతే నేను ఇక్కడి నుంచి కదలను అని చెప్తున్నాడండి. మరి సన్నిధిని కోల్పోయిన పరిస్థితిని నువ్వు దుఃఖంగా ఉందా? దేవుడి సన్నిధిని మనం ఎప్పుడు కలిగి ఉండాలి. దేవుడితో ఎప్పుడు స్తుతి ప్రార్థన కీర్తన కలిగి ఉండటానికి 2 గంటల ప్రార్థన అనుభవం ప్రతి ఒక్కరూ పొంది ఉండాలి. ఇది ఒకవేళ కోల్పోయిన పరిస్థితిలో నువ్వు ఇటువంటి వేదన అనుభవం నీకు ఉండాలి. ఇదే 4వ సూత్రము ఏమిటంటే కొండ మీద ప్రసంగంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇదే మరి పరలోక ప్రార్థనలో అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. గమనించారండి. కాబట్టి అండి తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు ఆజ్ఞల్లో చూస్తే ఏమిటాయంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఆయనే మనల్ని పుట్టించను, ఆయన వారము అని ఆయనే నడుపుతున్నాడు కానీ మనుషులు చేసింది కాదని వారు ఎరగరు అనుకోవడమే. రెండోది దుఃఖపడివారు ధన్యులని మనల్ని కొంత నష్టపెట్టుకున్న ఇతరులను మనం సహించాలి. మరి మొదట వచ్చిన వారికి కడపట వచ్చిన వారికి ఒకే కూలిచ్చినప్పుడు దుఃఖాన్ని ఎలా సహించారో దేవుడు నాతో కూడా పరదేశంలో ఉండరు. కాబట్టి అండి సాత్వికులు ధన్యులని శిక్షణ అంగీకరించి ఇతరులకు బాధ్యత చూపిస్తున్నాడు. చూడండి, ఇదే యెహోవా నామమును యుద్ధముగా ఉచ్చరింపకూడదు అనేది కూడా ఆజ్ఞల్లో కనబడుతుంది. అంటే తాను దేవుడి నామాన్ని అవమానపరిచేవారుగా ఉండకూడదు. మనం వలన దేవుడు మేలు పొందాలి, ఇతరులకు ఫలము ఉండాలి, మనం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, దేన్ని విగ్రహంగా చేసుకోకూడదు అనేదే నీవుడు నాతో కూడా అనేది. మనం కూడా విగ్రహంగా చేసుకోకూడదు. కాబట్టి అండి మన స్థానంలో ఇంకోళ్ళు కూడా ఉండటానికి, మనతో కూడా ఇంకోళ్ళు ఉండటానికి ఇష్టపడాలి. చూడండి, ఆజ్ఞలైన శిలువ మీద మరి యొక్క 7 మాటల్లో కూడా కలుస్తున్నాయి. కాబట్టి అండి మనం చూస్తుంటే 5వ మాట కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇక్కడ 5వ మాట మరి పరమలోక ప్రార్థనలో మరి మా అపరాధములు క్షమించిన ప్రకారం, మీ ఇతరుల అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. ఇక్కడ కనికరమే, అక్కడ కనికరము. కాబట్టి అండి క్షమాపణ ఇక్కడ ఏమంటున్నాడు? దప్పికొనుచున్నాను అంటున్నాడు. దయను సత్యమును కంఠభూషణాలుగా ధరించుకుంటే మనుషుల దయలోను దేవుని దయలోను అప్పుడు నువ్వు గొప్పవాడు అనిపించుకుంటావు, మంచివాడు అనిపించుకుంటావు అని చెప్తున్నాడు. కాబట్టి అండి ఈ కనికర దప్పిక ఉండాలి. ఏ కనికర? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అనే విధంగా మరి ఇంటిలో భార్య మీద బలహీనమైన ఘటమని కుమార్తెగా చూడవలసింది, ఏమండి చెల్లిగా చూడవలసింది, తల్లిగా చూడవలసింది. నీ తల్లి చేస్తే నువ్వు కోప్పడవు, నీ చెల్లి చేస్తే కోప్పడవు, కానీ నీ భార్య చేసింది కాబట్టి వేదన చెందుతావు. సహోదరుడా క్షమించు, దప్పిక కలిగి ఉండు, కనికర దప్పి కలిగి ఉండు. మరి ఆయన సత్రంలో కూడా స్థలము లేదని చెప్పబడుతుంది కదా. సువార్త కోసం నీ చోటివా? ఆయన ఇంటి కోసం ఆసక్తితో ఉండవా? 2,40,000 మనుగుల బంగారంతో నా కన్నులకు నిద్ర అయినా నా పరుండు మంచముకైనా ఎక్కనని ఎటువంటి దప్పి కలిగి ఉన్నాడు. మరి ఆత్మీయ అవసరతల కోసం దప్పిక, నశించే ఆత్మల పట్ల దప్పిక, చావుకు జోగుతున్న ఆత్మను తప్పించవా, నాసును జోగుతున్న ఆత్మను తప్పించవా, చావుకై పట్టబడిన వారిని రక్షించవా అని చెప్తున్నాడండి. కాబట్టి అండి ఈ దప్పిక ఉందా? మరి ఏదేదో మనం చెప్పుకోవడం కాదండి, మనం ఎరుగుట నేర్చుకోవాలి, మనతో కూడా ఇతరులు ఉండాలని నేర్చుకోవాలి, మన బాధ్యతలు నెరవేర్చాలి. మన బాధ్యతలు మర్చి 4వ వచనం చూస్తే దేవుడి సన్నిధిని విడిచిపెట్టుకోకూడదు. 5వ వచనం చూస్తే కనికర దప్పికతోనే ఎప్పుడు మన చూపు ఉండాలి. 6వది
యోహాను సువార్త 19:35లో సమాప్తమైనది అంటే ఆయన లెక్క అప్పగించాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మకస్తుడండి. తాను చేసిందంతా మరి దేవునికి లెక్క అప్పగించాడు. అంతేకాకుండా లేఖనములు మరి నెరవేరినవని కూడా అక్కడ మరి అర్థమండి. కాబట్టి అండి ప్రతివాడిని వాడు తన గురించి దేవునికి లెక్క అప్ప చెప్పుకోవాలండి. ఈ లెక్క చెప్పిన నమ్మకస్తుడు. మన గురించి దేవునికి ఏ రకంగా లెక్క అప్ప చెప్పుకుంటావు? నీ బిడ్డలను పెంచుకునే విషయంలో కానీ, నీకు ఇవ్వబడిన బలం విషయంలో కానీ, దేవుడి సన్నిధికి వెళ్ళిన విషయంలో కానీ, మందిరం విషయంలో కానీ, నీ ఇతరులను దూషించిన విషయంలో కానీ, సేవకులను దూషించిన విషయంలో కానీ, నీ సినిమాటర్లకు ఇచ్చుకునే విషయంలో కానీ, రాజకీయ నాయకులకు నువ్వు పాటుపడింది విషయం కానీ, దేవుని కోసం పాటు పడన దానికోసం కానీ లెక్క అప్పగించుకోవాలి. నీ లెక్క తేలుతుంది. మెనే టేకెల్ ఉపార్సిస్. జాగ్రత్త అండి. ఆ మొగ్గు కాయ పడినప్పుడే ఆ మొగ్గు ఎలా తేలుతుందో ఆ రకంగా మన లెక్క తేలబడుతుంది. మరి 7వ వచనం చూస్తుంటే మనం చూస్తున్నాం లోకా సువార్త 24:46. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? తండ్రిని నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పాడండి. అంటే మనం గమనిస్తే ఇక్కడ 7వ మాట ఏంటండి? 7వ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు. ఈ వ్యభిచరింపకూడదనే మాట విషయం ప్రకారము తన ఆత్మను ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన ఆత్మను దేవునికే అప్పగించాలి. మనం గమనిస్తుంటే యేసేపును మరి చూస్తే యేసేపు నా ఆత్మను నన్ను ఇక్కడ సమాధి చేయవద్దని తన శరీరం గురించి చెప్పడం జరిగింది. నెమ్మదితో నిద్రపోదును అని చెప్తూ తన ఆత్మ విషయంలో నిశ్చింతగా దేవుని చేతికై అప్పగించుకుంటారు. దేవుని పట్ల విశ్వాసం లేని వారు మరణం పొందినప్పుడు చిత్రబాధ పొందుతుంటారు, వేదన పొందుతుంటారు, మరణం అంటే భయపడుతుంటారు. మరి ఇక్కడ మరణం గురించి నిశ్చింతగా ఉండి మరణం లేదని నేను అప్పగించిన దాన్ని ఆయన కాపాడగలడని నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి అండి మనం ఎప్పుడు దేవునికి అప్పగించుకోవాలి. 6వ మాట లెక్క అప్పగించడంలో కూడా మరి ఏమిటండి? నరహత్య. కాబట్టి అండి ఎవరి విషయాల్లో ఎలాగున్నామో మరి మా ఇంటికి వస్తే ఏమి చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు, ఆ ఇంటికి వెళ్ళినే వాళ్ళే పెట్టాలి, మన ఇంటికి వాళ్ళు వచ్చినా వాళ్ళే పెట్టాలనే లెక్కలు వేసుకుంటారు. మరండి వారిని ఎవరు ఏం అనకూడదు కానండి మరి వారు మాత్రం ఇతరులను అనవచ్చు అనే విధంగా లెక్కలు వేసుకొని పగబడతారు. కాబట్టి అండి నరహత్య చేయకూడదు అనేది ఈ లెక్కల విషయంలో కనబడుతుంది 6వ వచనం. కాబట్టి అండి ఈ ఆజ్ఞల విషయంలో కానీ అన్ని విషయాలు అవి సరిపోయే మాటలు మరి సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారని. కాబట్టి అన్ని విషయాల్లో మనం తగ్గించుకొని ఆత్మ విషయంలో దీనులైన ఉన్నవారు ధన్యులని, పరలోకపు తండ్రి అని చెప్పి నీ రాజ్యం వచ్చునుగాక అంటే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అనే మాట మనకు కనబడుతుంది. కాబట్టి అండి నీ చిత్తము పరలోకమంది నెరవేరినట్టు భూమంతా నెరవేరిన గాక అంటే చిత్తం నెరవేర్చుట, మనం ఫలించుట. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనేది చిత్తము నెరవేర్చాలి. కాబట్టి అండి సిలువ మీద మాటలతో ఆజ్ఞలు కనబడుతున్నాయి, సిలువ మీద మాటతో కొండ మీద ప్రసంగం కనబడుతుంది, సిలువ మీద మాటలో ఆత్మఫలాలు కనబడుతున్నాయి, సిలువ మీద మాటలే పరలోక ప్రార్థన. ఇది అపురూపమైన వచనాలు. కాబట్టి నా కోసం కూడా ప్రార్థన చేసి మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకొని మరి సేవా పరిచర్యకు మీరు కూడా సహకరించి చీకటిపై జీవం కోసము, ఆర్థిక ఇబ్బందుల కోసము సహకరించండి. అందరికీ వందనాలు. మీకు మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు కూడా. అందరికీ వందనాలండి. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం,
ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొరిలిన నీవు, మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా.
ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొరిలిన నీవు, మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే